కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. నిన్న మొన్న కూడా పట్టుకున్న సందర్భాలు మనం గతంలో చిక్కలేదుగా. గతంలో 5 ఏళ్లలో ఏడన్నా పట్టుకున్నారా? ఇప్పుడు దొంగలను పట్టుకుంటుంది కదా ఈ ప్రభుత్వం. ఇప్పుడు దొంగలను అందరిని పట్టుకుంటుంది కదా. స్మగ్లర్లకు అడ్డుకట్ట, గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్టేస్తుంది, ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్టేస్తుంది, తర్వాత లిక్కర్ మాఫియాకి అడ్డుకట్టేసింది, గనుల మాఫియాకి అడ్డుకట్టేసింది. అందరి బతుకులు జైలు బతుకులే కదా. వాడి బతుకంతా జైలు బయలు మధ్య ఊగిసలాడిందే కదా. అంటే ఆఫీసర్లు మోసపోయినారమ్మా. 30 ఏళ్ళు నేనే సీఎం, 30 ఏళ్ళు నేనే సీఎం అని ఎగిరిండు. మాయా ప్రపంచంలో ఈ మాయిగాడు, ఈ కలికాల కాకరగాడి మాటలిని ఈ IAS ఆఫీసర్లు కూడా తప్పు చేశారు. ఇంక ఈడే సీఎం అని అనుకుని నమ్మించిండు. ఆ విధంగా నమ్మించి నమ్మక ద్రోహం చేసిండు. వాడి ఆడ పెట్టమంటారు, సంతకాలు పెట్టారు. ఇప్పుడు జైలు రారా రారా అని పెరుస్తుంది. ఇవి కేసు మీద కేసు మీద. ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ గాడు నిన్న డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు 4 బేరికేలకే సార్ నిఘా విభాగాధిపతి PSR ఆంజనేయులు బొక్కలేకి, వాడిని 4 బేరికేలకే విజయవాడ CP కాంతిరాణా బొక్కలేకి, వాడిని 2 బీకేలకే విజయవాడ DCP విశాల్ గున్ని. నేను అందగాని, నా అందం చూడని సోషల్ మీడియాలో భలే ఉండేవాడు. ఇప్పుడు బాగా చూపిస్తారు జైల్లో వాడిని. అట్టా అందరినీ మాయ చేసిండు. ఆ మాయగాడు ఆ మయ సభలో, ఆ తాడేపల్లి కొంప కదా అది మయ సభ. ఆ మయ సభలో కూర్చొని మొత్తం ఏడగాలంటే సంతకం. ఇక్కడ సకల శాఖల మంత్రి మిల్లెట్ రెడ్డి కూడా ఉండంట. ఏది దీంట్లో సకల శాఖల మంత్రి ఈ సెటిల్మెంట్ ప్లాంట్ ఉంది కదా కడపలో, జిందాల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కాదు, సెటిల్మెంట్ ప్లాంట్. నేను అన్నమాట కాదు, అన్న వదిలేసిన బాణం అన్నమాట. అన్న వదిలేసిన బాణం అన్నది అది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు, సెటిల్మెంట్ ప్లాంట్ అని. తర్వాత ఇంకొకటి IAS ఆఫీసర్ దొరికిందండి సార్. వాడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. ఆ రెడ్డా ఈ రెడ్డా, ఏ రెడ్డో ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ కుక్కల విద్యాసాగర్ని కుక్కల వ్యాన్లో వేసుకొని వచ్చారు. ఇంకా 4 తగిలిచ్చేళ్ళకి అంతా వస్తుంది. అందువల్ల నేను అనేది, ఒక మంచి వ్యక్తుల మధ్య కూర్చుంటే మంచి ఆలోచనలు వస్తాయి. చెడుతో సామాసం చేస్తే ఇటువంటి జైలు బతికిలే పోతాయి. అందువల్ల మన ఊరు, మన బడి, మన చెరువు, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అద్భుతమైన కాన్సెప్ట్. దీన్ని ఎల్లవేళలా క్యాబినెట్లో కూడా ఎప్పుడు నిరంతరం చర్చకి రావాలా. మన ఊరు, మన బడి, మన చెరువు అనే కాన్సెప్టు రాష్ట్రాన్ని మలుపు తిప్పే కాన్సెప్టు. దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఇప్పుడు మన చెరువు అనే దాంట్లోనే ఇప్పుడు నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎన్నికలు మనం చూసాం. ఆ ప్రాదేశిక సంఘాల సభ్యులు ఒక 50,000 మంది వాళ్ళు ఎన్నికైన దీంట్లో నీకేంటి చెరువుల బలోపేతం. ఇవాళ చెరువులు కబ్జా చేశారు. ఎక్కడికక్కడ నీకేం చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు కొండలు కబ్జా చేశారు, గుట్టలు కబ్జా చేశారు, చెరువులు కబ్జా చేశారు. ఏది మిగిల్చిన పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా నడుం కట్టింది ఈ ప్రభుత్వం. ఏంటి? ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు నీకేంటి, అటు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు ఈ కాలువలు, పూడికతీత, ఈ ప్రాజెక్టుల నిర్మాణం. ఏది? పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయాలని 2027లోపు పోలవరం పూర్తి చేయాలని తొలి దశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి, నీకు నీటిపారుదల ప్రాజెక్టుల్లో కూడా నీకు 9,000 మెగావాట్లు నీకు ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతారు. వృధాగా పోతుందన్నమాట. 9,000 TMCలు, మెగావాట్లు కాదు, 9,000 TMCలు నీకు వృధాగా పోతుంటే, ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతవరకు 11,000 TMCలు సముద్రంలో కలిసిపోయాయి. అందులో మీరు ఎంత వాడుకున్నారు? 900 TMCలు వాడుకున్నారు. అంటే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం చేపట్టారు. ఏది? నదుల అనుసంధానం ద్వారా నీకు వంశధారని, ఆ తర్వాత గోదావరిని, పెన్నాని, వీటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తే, అదే గోదావరి తర్వాత బనకచెర్ల అనుసంధానం ద్వారా నీకు 300 TMCలు వాడుకుంటామని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఎంత పోతుంది సముద్రంలో? సముద్రంలో కలిసిపోయే దాంతో పోలిస్తే మీరు వాడుకుంటుంది ఎంత? ఇవాళ థైలాండ్ స్టేట్ ఇది. ఏది? మిగులు జలాలపైన మనకు హక్కు ఉందన్నమాట. సముద్రంలో కలిసిపోయే జలాలు ఎన్నైనా వాడుకోవచ్చు. ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఇవాళ పోలవరం అనేది మనకు ఒక ప్రాణనాడిగా, మనకి రాష్ట్ర విభజన వల్ల మనం హైదరాబాద్ కోల్పోయాం. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏం చేసింది? మీకు పోలవరం మేమే నిర్మించి ఇస్తామని. దగ్గర ఇప్పుడు దాని మీద నువ్వు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దాంట్లో చంద్రబాబు హయాంలో ఎంత ఖర్చు పెట్టారు? 16,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 5 ఏళ్లలో 75% వర్క్ అయింది.
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పోలవరం పనులు ఎంత చేశాడు? గోదాట్లో ముంచిండు. 3% చేశాడంట. అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో నువ్వు 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయావంటే ఎట్లా ఇతనికి అసలు ఆ ప్రాజెక్టుల గురించి కానీ చెరువుల గురించి కానీ కబ్జా చేయటమే పని తప్ప తను వాటిని నిర్మించే ఇదే అతనికి లేదు. జలయజ్ఞం అని చెప్పి అతను ఆ నవరత్నాల్లో 3వ రత్నంగా పెట్టాడు. నవరంధ్రాల్లో 3వ రంధ్రం పెద్ద రంధ్రం అన్నమాట. అదే ఏది అటు దీన్ని నాశనం చేశాడు, హంద్రీ నీవా. నెక్స్ట్ గాలేరు నగరి, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఏంటంటే రిజర్వాయర్. అసలు ఎంత ధ్వంసం చేశాడంటే ఇందాక మనం విద్యారంగాన్ని ప్రాజెక్టు గేట్లు కొట్టుకోబోయి, ఆ గుళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టుకోబోయి, అన్నమయ్య ప్రాజెక్టు వాడు సొంత జిల్లాలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పేరు మీద పెట్టిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయా. ఆడ మనుషులు చచ్చిపోతురే, ఈడు చస్తే రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోయి ఉండేది. ఇప్పుడు చెరువులు బాగుపడటం వల్ల మత్స్య సంపద ఆదాయం వస్తుంది. ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయినాయి, దాని యొక్క ఫలితమే ఇవాళ వైసీపీ గేట్లు కొట్టుకుపోతున్నాయి. రైట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా మనం చెప్పుకునేది దీనికి సంబంధించి పంచాయతీ వ్యవస్థ సార్. పంచాయతీ వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. సో మనం చూసాం జల సంఘాల ఎన్నికల్లో పాల్గొనకుండా మమ్మల్ని కావాలని మా దగ్గర నుంచి నామినేషన్స్ తీసుకోవట్లేదు, ఏకపక్షంగా డెసిషన్స్ తీసుకుంటుంది కూటమి గవర్నమెంట్ అని చెప్పింది. మరి రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. చూపించింది కదా నీరజాక్ష, నామినేషన్ లేకపోతే చేతులు నరికేసిన బ్యాచ్ మీదే కదా. వాలంటీర్లు అనబాకు సైకో సైతాన్ సైన్యం. అది సాక్షి పేపర్ ని కొనటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్తానమ్మా, మన ఊరు సర్పంచి పవరు నువ్వు ఉంచినవా, పవర్ అంతా నీ కాడ పెట్టి పవర్లెస్ చెక్ బుక్ వాళ్ళకి ఇచ్చినవు కదా. మన బడి ఏంది కథ, అమ్మ ఒడి అనేటటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని, అమ్మ ఒడి అనే పథకాన్ని అడ్డం పెట్టుకొని అది పిల్లలకు చదువు చెప్పే పథకమా, పిల్లల తల్లులు ఓట్లు కొట్టే పథకమా? ఇది అలా అమ్మ ఒడి అయ్య బుడ్డికి సరిపోయింది. అంటే అమ్మ ఒడికి నువ్వు 15,000 ఇచ్చినట్టు చెప్పి అయ్యి దాగిన మందులో 31,500 కోట్లు దోపిడీ చేసినోడివి నువ్వు కదా. 31,500 కోట్లు జగన్మోహన్ రెడ్డికి తాగుబోతులు ఇచ్చిన లంచం. ఒక్క బాటిల్కి 50 రూపాయలు చొప్పున వేసుకుంటే మొన్నే చెప్పా ఈ లెక్క. 35 లక్షల మంది తాగుబోతులరు ఇంటూ 50 రూపాయల లంచం ఈయనకపోతే 90,000 ఒక్కొక్క తాగుబోతుడు 5 సంవత్సరాలకి ఇచ్చిండు. 35 లక్షలు దాంట్లో నేను సగమే వేసిన నీకు. 31,500 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు నుంచి ఏ దేశానికి దాటించావు? అమ్మ ఓడి నాన్న బుడ్డికి సరిపోయా. అందువల్ల నేనంటుండేది ఏంటంటే పాయింట్ గుర్తుపెట్టి మన చెరువు అని చెప్పా. మన చెరువుకి వచ్చేసరికి డివిఎస్ గారు ఒక్క స్కూల్ కూడా కట్టనోడు. ఒక్క స్కూల్ ఆడగట్టిండు హై స్కూల్ నాకు చెప్పమను. ఎంటైర్ స్టేట్లో 13 జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ఒక్క హై స్కూల్ కట్టావా నువ్వు? నాడు నేడు అనేది ఒక రంగుల పథకం. మేము పునరుద్ధరించాం చాలా స్కూల్స్. పునరుద్ధరించలేదు పడమ రంగుల పథకం. ట్యాబుల్ ఇచ్చి బైజూషుడు కాదు డబ్బులు ట్యాబుల్ బైజూషుడు తయారు చేయడు. శాంసంగ్ ఓడు లెనోవా సోనీ తయారు చేస్తారు. వాళ్ళ కాడ కొనాలి కదా. అంటే ఎవడో ట్యూషన్ కంపెనీ ఓడికి 700 కోట్లు ఇచ్చినావు బైజూస్. తర్వాత నువ్వేం చేసినవు? ఒక్క స్కూలు నీ ఇష్టం వచ్చిన నీ పులివెందల్లా కట్టినవా? ఒక్క హై స్కూల్ కట్టినోడు విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడతారు? ఒక కాలేజీ కట్టిన కాలేజీలు కట్టామని చెప్తున్నారు. 7 మెడికల్ కాలేజీలు కట్టామని. అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పిన. అబద్ధాలు చెప్పకపోతే బతకలేడు. ఇంకోటి చెప్తా, మన చెరువు మళ్ళీ కూడా చెప్తాను సార్, మత్స్య సంపద ఎంత ఆదాయం వస్తుంది? మెడికల్ కాలేజీలు అదొక పెద్ద స్కామ్. ఏంటి, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్షన్ చేశాడు. అసలు వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టి హాస్టల్ కట్ల 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని ఊరు వార డప్పు కొట్టినుగా. ఇది టోటల్ వ్యయం ఎంత చెప్పిందంటే 8,480 కోట్లు అని చెప్పాడు. ఈ లెక్క ఆడికి వస్తుంది చూడండి, ఐసుగడ్డ లెక్క ఇది. తర్వాత నాబార్డు రుణం దాంట్లో 3,672 కోట్లు, కేంద్రం నిధులు 975 కోట్లు, జగన్ టెండర్కి పిలిచిన పనులు ఇలువమ్మ 2,125 కోట్లు, కాంట్రాక్టులకు చెల్లించిందేమో 1,451 కోట్లు,
బకాయిలు 674 కోట్లు. మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత డివిఎస్ గారు? 8,480 కోట్లు. 8,480 కోట్లు. నువ్వు ఇచ్చిన ముళ్ళు ఎంత రాయలసీమ భాషలో? నువ్వు ఇచ్చిన ముళ్ళు 1,451 కోట్లు. ఏడాది వెళ్ళిపోయింది కదా నువ్వు కంప్లీట్ చేయలేదని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తర్వాత అంటే 4 ఏళ్లలో 25% కూడా కంప్లీట్ కాల. వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకుంటే అనుమతులు వచ్చినాయి. ఏంటి అనుమతులు ఏమొచ్చినాయి? తర్వాత విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం నోటిఫికేషన్ ఇచ్చిన. డాక్టర్ల నోటిఫికేషను, నర్సుల నోటిఫికేషను, టెక్నికల్ స్టాఫ్ నోటిఫికేషను ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిన నువ్వా? తర్వాత ఇంకా కంప్లీట్ పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందల కళాశాల పరిశీలించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి. ఆడ బిల్డింగ్లే లేవు, మేము పర్మిషన్ ఇవ్వమని పెట్టేశారు. క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసింది? మౌలిక వసతులు లేవని క్యాన్సిల్ చేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందల కళాశాలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ మౌలిక వసతులు లేవు అందువల్ల క్యాన్సల్ అన్నది. ఎవడి మీద పడి ఆడస్తాడు? సొంత పులివెందల్లోనే మౌలిక వసతులు నిర్మించలేనాడు. రాష్ట్రం అంతా నేను తెచ్చా, నేను చేశానంటే నేను చెప్పింది లెక్కమ్మా. నువ్వు బడ్జెట్లు ఏం పెట్టినావు? 8,480 కోట్లు పెట్టినావు డివిఎస్ గారు. నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బు ఎంత? 1,451 కోట్లు. అంటే ఏడాది వెళ్ళిపోయిలా. నువ్వు వేసిన ఎస్టిమేషన్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది కదా. ఇంకా మెడికల్ కాలేజీల గురించి నువ్వు మాట్లాడేది ఏంటి అంటే ఉన్నదానికి పేరు మార్చుకున్నాడు. ఎన్టీ రామారావు యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు డబ్బులు నువ్వు కొట్టేసిందా? బంధించి మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నాడు. ఏది ఒక్కొక్క సీట్ 5 కోట్లు చొప్పున. అది స్కామ్. 150 సీట్లు 650 కోట్లు. సార్ నేను ఏడా పీజీలకి 700 కోట్లు ఇచ్చారు పీజీ కాలేజీ విద్యార్థులకి. అవి కూడా ఫండ్ డైవర్ట్ చేశారు. 700 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 2019 నాటికి అందుబాటులో ఉన్నటువంటి పీజీ సీట్ల కోసం కేంద్రం 700 కోట్లు నిధులు ఇస్తే ఆ నిధులను డైవర్ట్ చేసింది 700 కోట్లు. అవి ఎట్టపోయినట్టే 700 కోట్ల. అందువల్ల ఏంటంటే కలికాల కాకరీ గాడికి మనం ఎంత అరుచుకున్న ఉపయోగం లేదు. అందువల్ల ఈ కలికాల కాకరీ గాడికి ఏం తెలుసు? వాడికి ఎందుకంటే కాకమ్మ కథలు, పిట్ట కథలు, ఆ బ్లాక్ బుక్ సీఎం గారికి ఇంకా వాడి పని ఏంటంటే బ్లాక్ చేయటమే, గ్రిల్ పెట్టి బ్లాక్ చేయటమే. ఇంకా మిగిలింది జైలే తప్ప ఇంకా వాడి గురించి మాట్లాడటం ఇష్టం.